విజయవాడ వరదలకి వచ్చిన నష్టం 6,880 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్టిమేషన్కి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి రిపోర్ట్ తయారు చేస్తున్నారట. అంటే విజయవాడని కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అన్ని జిల్లాల్లో జరిగినటువంటి వరద ముంపుకు వచ్చినటువంటి నష్టం 6,880 కోట్ల రూపాయలు. ఓన్లీ ప్రజెంట్ టెంపరీ ఎస్టిమేషన్ అది. రిమెంబర్ 6,880 కోట్ల రూపాయలు అంటే అది మొత్తం రిపోర్ట్ అంతా తయారయ్యి అది కూడా వీళ్ళు ఏం ఎస్టిమేట్ చేస్తారంటే ప్రాపర్టీస్ ఏమన్నా డ్యామేజ్ అయినాయా, ఇల్లులు, షాపులు, రైట్, పబ్లిక్ ప్రాపర్టీస్ ఏమన్నా అంతవరకే ఎస్టిమేట్ చేస్తారు. ఇండివిజువల్గా ఆల్మోస్ట్ 4,15,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. ముఖ్యంగా విజయవాడలో 4,15,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ పర్సనల్గా ఇళ్లల్లో జరిగిన నష్టాన్ని మనం బేరీస్ వేయలేం. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ గిన్నెలు, సామాన్లు మొత్తం మునిగిపోయినాయి కదా. చాలామంది ప్రాణాలు పోయినాయి. 40 మంది దాకా చనిపోయారు. మరి ఎంత ఎస్టిమేషన్ వేస్తే ఇది సాధారణ డ్యామేజ్ జరగలా. ఇది 6,880 కోట్ల రూపాయలు ఓన్లీ గవర్నమెంట్ ఎస్టిమేషన్. ప్రాపర్టీ ఎస్టిమేషన్ అయితే ఇంక ఇది ఇండివిజువల్గా ప్రజలకు వచ్చిన నష్టం మొత్తం చేస్తే 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేసింది. ఇంత పెద్ద నష్టం వచ్చిన తర్వాత ఇంకా గవర్నమెంట్ వాళ్ళే మేమేదో గొప్ప చేస్తున్నామని చెప్పి మీరు చెప్పుకోవటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఓకే, అదేమంటే మేము పులిహోర ప్యాకెట్లు ఇచ్చాము, ఫుడ్ ఇచ్చాము, భోజనం పెట్టాము, టయానికి వాళ్ళకి అవన్నీ ఇచ్చాము, ఆడ బుడమేరు తెగిపోయిన వాటిని కట్టాము అని ఇవన్నీ చెప్తున్నారు. ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు ఎవరో ఒక మినిస్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మినిస్టర్ గారు ఒక రోజంతా ఉండి ఆ తెగిపోయిన గండి కట్టేంతవరకు ఉన్నాడట అక్కడ. ఫైన్, వీ అప్రిషియేట్. ఒక మినిస్టరు, దట్ ఈజ్ యువర్ డ్యూటీ. అది మీ ప్రభుత్వంలో మీరే కదా చేయాలి. అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేయడు కదా. అది ఎవరి ప్రభుత్వం అంటే వాళ్ళే చేయాలి దాన్ని. దాంట్లో గ్రేట్నెస్ ఏముంది? ఓకే, అట్లీస్ట్ యూ హవ్ డన్ యువర్ డ్యూటీ. కానీ దానికి చప్పట్లు కొడతారా ఇప్పుడు? అది తెగిన తర్వాత ఇంత పెద్ద నష్టం 10,000, 15,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రిపేర్లకు ఎవరు చప్పట్లు కొట్టరుగా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, 4 లైన్లో ఎవరినో పెట్టారు, షాట్ కొట్టాడు ఎవడో, ఆ 4 లైన్లో వాడు నువ్వు క్యాచ్ మిస్ చేసావు, అది పోయి ఎక్కడో గుట్టల్లో పడింది. ఆ క్యాచ్ మిస్ చేసినటువంటి ఆ ఫీల్డర్ కష్టపడి గుట్టలోకి దూరి బాల్ తీసుకొస్తే ఎవడు క్లాప్స్ కొట్టాడు. నువ్వు క్యాచ్ మిస్ చేసావు, రిమెంబర్ దాట్. ఆ క్యాచ్ మిస్ చేసింది అక్కడ నిజమైన ప్రేక్షకులు మొత్తం కూడా తిట్టుకుంటారు. నువ్వు ఎంత కష్టపడి వెళ్ళి ఆ బాల్ని మొలకంపల నుంచి తీసుకొచ్చావనే దాన్ని బట్టి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరు దాన్ని అప్రిషియేట్ చేయరు. నువ్వు క్యాచ్ పట్టుకున్నావా లేదా అనేది దట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరంతా ఇంత 15,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత, 4,15,000 మంది ఎఫెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ రిపేర్లు వీటికి ఎవరు చప్పట్లు కొడతారు? ఎవరు చప్పట్లు కొట్టరు దానికి. ఓకే, డ్యామేజ్ జరిగిపోయింది. అది అసలు వీళ్ళు అధికారంలోకి రాగానే ప్రభుత్వం అనేది అధికారంలో, అఫ్కోర్స్ న్యాచురల్ కెలామిటీస్ అని చెప్పిరావు, బట్ సీజన్ని మీరు ఎస్టిమేట్ చేయాలి కదా. జూన్ 3వ తారీఖు మీరు పవర్లోకి వచ్చారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 3 అధికారంలోకి వచ్చింది. జూన్ 3 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఎప్పుడు ఆ సీజన్ ఏంటి నువ్వు అర్థం చూసుకోవాలిగా. జూన్ 3వ తారీఖు ఏంటంటే సీజను ఎడ్యుకేషనల్ సీజన్. అది అన్ని అడ్మిషన్స్, కాలేజీలు, స్కూళ్ళు, పిల్లలు, పుస్తకాలు ఇవన్నీ కూడా ఆ సీజన్ కదా. అది జూన్ అంటే దాన్ని నెగ్లెక్ట్ చేశారు కాబట్టి మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ దొబ్బినాయి. ఇది అమ్మఒడి లాంటివి అవి చేయలేదు, తల్లికి వందనం లాంటివి చేయలేదు. సరే, ఎడ్యుకేషన్ పోయింది. రైనీ సీజన్ కదా, మీరు జూన్లో అధికారంలోకి వచ్చారు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది రైనీ సీజన్ కదా. రైనీ సీజన్లో మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. రాలేదు. రాగానే అమరావతి, గుజరాత్ మోడల్ అడ్మినిస్ట్రేషను, గుజరాత్ మోడల్ టూరిజము, గుజరాత్ మోడల్ స్కూల్స్, గుజరాత్ మోడల్ అంత గుజరాత్ చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది. గుజరాత్ మోడల్ అని ఏమి ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోకుండా మీరు వచ్చిన సిచ్యువేషను అది ఒక రైనీ సీజన్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, యూ షుడ్ బి రెడీ. మోరోవర్
న్యూస్లో చూపిస్తుంది. ఆ న్యూస్లో వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ముందుగానే అలర్ట్ చేశారు మిమ్మల్ని. ఒక 2 రోజులు ముందే చెప్పారట వరద రాబోతుందని, బుడమేరు వాగు తగ్గిద్దని ఎవరు అనుకొని ఉంటారు. అదే నిజం, నెగ్లిజెన్సీ. వాగు తగ్గిద్ది అని, వాగు తగ్గడం అనేది యాక్సిడెంటే, రైట్? అదే మనం యాక్సిడెంట్ చేసిన తర్వాత మీరు కట్టేటువంటి ఈ బ్యాండేజీలు, సెప్టిక్ ఇంజెక్షన్లు, వాటికి వాల్యూ ఉండదు అంటున్నాను. మీరు అసలు యాక్సిడెంట్ జరగకుండా చూస్తే అందరు క్లాప్స్ కొట్టి ఉండేవాళ్ళు, ప్రభుత్వాన్ని మెచ్చుకొని ఉండేవాళ్ళు. మీరు భలే చేశారు, మీరు వరదలు వచ్చినా సరే ఎఫెక్ట్ కాకుండా చేశారు. ఎప్పుడైనా సరే రెయిన్ జనరల్గా వర్షం అనేది ఒక 15-16 సెంటీమీటర్లు కురిసిద్ది. ఈసారి 20 నుంచి 30 సెంటీమీటర్లు కురిసింది, అయినా సరే ఏం కాలేదని అప్పుడు కపట్లు కొట్టుండేవాళ్ళు. 30 సెంటీమీటర్లు వచ్చింది, వాగు తెగిపోయింది, విజయవాడ మీద పడింది, వేల మంది చనిపోయారు, 10-15 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 10-15 వేల కోట్ల రూపాయలు అంటే ఒక నగరాన్ని నిర్మించవచ్చు నార్మల్గా, జనరల్గా. అసలు ఎందుకు విజయవాడ మొత్తం డ్రైనేజ్ సెట్ అయ్యేది ఒక 5,000-6,000 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ మొత్తం సెట్ అయిపోయింది. విజయవాడలో ఒక పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ కట్టవచ్చు. ఓకే, అంత నష్టం వచ్చింది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6,880 కోట్ల రూపాయల రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలని అనుకుందాం. లెట్ us hope సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్. మరి ఇంత నష్టం వచ్చింది, మరి ఈ నష్టంని ఎవరు పూరించాలి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని 6,880 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని మనందరం కోరుకుందాం. అప్పుడైనా సరే ఈ రిపేర్లు ఇవన్నీ చేస్తారు నెక్స్ట్ టైం జరగకుండా. ఇదంతా వదిలేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని, మీకు అధికారంలోకి వచ్చింది జూన్లో అయితే, సెప్టెంబర్లో వర్షం వస్తే మధ్యలో 3 నెలల గ్యాప్ ఉంటే జగన్ వల్ల పోయింది. జగన్ వల్ల అదే అసలు ఎలా చేయగలుగుతున్నారు? హౌ యూ కెన్ డూ దాట్? మీ ప్రభుత్వం వచ్చిన వర్షానికి ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎలా, రెస్పాన్సిబుల్ ఎలా అవుతాడు? అదేమంతా ఆక్రమించుకున్నారు ఇవన్నీ. ఆ బుడమేరు వాగులు మొత్తం ఆక్రమించుకున్నారంట. ఆక్రమించుకుంటే మరి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? మీరు ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి ఏం చేశాడు? రాగానే మొత్తం హైడ్రా పెట్టేసి కొట్టేస్తున్నాడు కదా. అన్ని కొట్టేయండి, మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని క్లీన్ చేయండి. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారో మొత్తం కొట్టేయండి. ఓన్లీ ఇక్కడ వైసీపీ వాళ్ళు సెలెక్టెడ్ వెళ్ళి వైసీపీ ఆఫీసుని కొట్టడం కాదు, వైఎస్ఆర్సీపీ ఆఫీసుని మాత్రమే కొట్టడం కాదు, మొత్తం కొట్టేయాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళది కూడా లేపేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఓకే, బట్ యూ ఫెయిల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు అది చేయలేరు. ఎందుకంటే అది కనుక మొదలెడితే మొట్టమొదటి పోయేది అన్నీ మీ బిల్డింగ్లే. మెజారిటీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు మొత్తం కూడా వాళ్ళు కట్టినవే, అవి మొత్తం పోతాయని వాళ్ళ భయం. అన్నీ ఆక్రమించుకుని కట్టినవి అవన్నీ. కాబట్టి కొట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకున్నాడు. ఏం ఆక్రమించుకారు? 1-2 ఇల్లు వేస్తే వాగు పూడిపోయిందా? ఇదంతా కూడా ప్రభుత్వ విఫలం జరిగింది, ప్రభుత్వ ఫెయిల్యూర్ జరిగింది. ఫెయిల్యూర్ అనే కంటే కూడా యాంటిసిపేట్ చేయడంలో విఫలమయ్యారు. ఓకే, ఆ వాగు తెగిద్దని వాళ్ళు ఊహించి ఉంటారు, 30 సెంటీమీటర్లు వర్షం పడిద్దని ఊహించి ఉంటారు, రైట్? సరే, వాళ్ళు అలర్ట్ ఇచ్చినా సరే ఏది వర్షం వస్తూ ఉంటుంది, పోయిండిద్దిలే, ఇది విజయవాడని ముంచేసిద్ది అని చెప్పి అది కూడా ఊహించుండరు. అది విపత్తులు అనేది చెప్పకుండా వస్తాయి, మనం జాగ్రత్తగా ఉండాలి. బట్ తప్పిదం వల్ల జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డిని నిందించడం, వైఎస్ఆర్సీపీని నిందించడం కరెక్ట్ కాదు. అది వైఎస్ఆర్సీపీని నిందించడం అనేది కరెక్టే కాదు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి మీడియా ఉంది, వాళ్ళకి సెక్షన్ ఉంది, వాళ్ళకి సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా అధికారం వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇంకా బలమైంది. 5-6 టీవీ ఛానళ్ళు ఉన్నాయి. అసలు ఏదైనా సరే ఒక సత్యాన్ని అసత్యం చేయగలరు వాళ్ళు. పెద్దోళ్ళు ఇప్పుడు ఎట్లా ఉండిందంటే, పెద్దోడు కారు వెళ్ళి సైకిల్ని గుద్ది, కారు దిగి సైకిల్ ఉండదు అంటాడు. కారు వెళ్ళి సైకిల్ని గుద్ది, కారు ఎత్తున లీటర్ నా కారుకి అడ్డం వస్తామని చెప్పి పెద్దోడు, సైకిల్ వాడు చిన్నోడు. అధికారం, బలం, సోషల్ మీడియా అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఎక్కువ ఉంది, టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు యాంటిసిపేట్ చేయడం ఫెయిల్ అయ్యారు. విపత్తు వచ్చేసింది, నష్టం జరిగింది, 10,000 కోట్లు పోయినాయి. ఇది జగన్ వల్ల పోయిందని మనం ప్రచారం చేయాలి, అంతే. జగన్ వల్ల ప్రచారం చేయాలి. ఎందుకంటే లేదా మనం తప్పించుకోవాలంటే జగన్ మీద వేయాలి. సింపుల్గా ఇదే జరుగుతుంది. కామన్ సెన్స్ కూడా ఆలోచిస్తే ఎవరు తప్పిదం అనేది అందరికీ అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ.